నమస్తే అండి, నేను మీ డాక్టర్ వెంకట సందీప్ నందిపాటి. ఈరోజు ఇంట్లో షుగర్ సులువుగా ఎలా చెక్ చేసుకోవచ్చు మనం చూసుకుందాం. ఇదే షుగర్ చెక్ చేసుకునే మెషిన్, దీని పేరు గ్లూకోమీటర్. ముందుగా మనం షుగర్ చెక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులన్నిటి గురించి తెలుసుకుందాం. ఇది గ్లూకోమీటర్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇందులోనే మనకి షుగర్ చెక్ చేసుకున్నప్పుడు రీడింగ్ వస్తుందన్నమాట. సో ఇది షుగర్ చెక్ చేసుకోవడానికి వాడే డివైస్, దీన్నే ల్యాన్సింగ్ డివైస్ అని కూడా అంటాం. సో ఇందులో నీడిల్ని ల్యాన్సెట్ అని అంటాం. సో షుగర్ చెక్ చేసుకోవటానికి మనం బ్లడ్ డ్రాప్ దీంట్లో వేస్తాం, దీన్నే గ్లూకోమీటర్ స్ట్రిప్ అని కూడా అంటాం. సో మనం ముందుగా ఈ ల్యాన్సింగ్ డివైస్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ల్యాన్సింగ్ డివైస్ ఒక పెన్ లాగా ఉంటుందండి. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ ల్యాన్సెట్ని ఇలా లోడ్ చేసుకోవాలి. దీన్ని ఇందులో ప్రెస్ చేసుకొని దీనికి ఉన్నటువంటి క్యాప్ని ఇలా కనుక మనం రొటేట్ చేసినట్లయితే ఈ నీడిల్ మనకి ఎక్స్పోజ్ అవుతుంది. తర్వాత ల్యాన్సింగ్ డివైస్కి ఉన్నటువంటి క్యాప్ని మనం పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని రొటేట్ చేసుకోవాలి. తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ 1 నుంచి 5 దాకా మార్కింగ్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ మార్క్ ఉంది కదా, ఈ బ్లాక్ మార్క్ కనుక 1 మీదకి వస్తే అది తక్కువ లోతుకు వెళ్తుంది అనమాట. ఈ బ్లాక్ మార్క్ కనుక 5 మీదకి వస్తే అది ఎక్కువ లోతుకు వెళ్తుంది. మన యూజువల్గా పెద్దవాళ్ళకి 4, 5 సరిపోతాయండి. చిన్నవాళ్ళకి బాగా సుకుమారంగా ఉండే వాళ్ళకి 1 లేదా 2 సరిపోతాయి అన్నమాట. ఇది కనుక మనం చూసినట్లయితే ఈ బటన్ని మనం దగ్గరగా పరిశీలిస్తే ఈ బటన్ ఇలా వెనక్కి లాగినప్పుడు ఈ బటన్ పైకి వస్తుంది. అప్పుడు ఈ ల్యాన్సింగ్ డివైస్ రెడీగా ఉందన్నమాట. సో ఈ ల్యాన్సింగ్ డివైస్ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం గ్లూకోమీటర్ తీసుకుందాం. ఈ గ్లూకోమీటర్ స్ట్రిప్కి ఉన్నటువంటి 2 భాగాలు చూద్దాం. ఈ గ్లూకోమీటర్ స్ట్రిప్లో 2 భాగాలు ఉన్నాయి. ఒక వైపు ఏమన్నా బ్లడ్ డ్రాప్ వేస్తాము, ఇంకో వైపు ఏమన్నా మనం గ్లూకోమీటర్లో కనెక్ట్ చేస్తాము. సో గ్లూకోమీటర్లో ఈ గ్లూకోమీటర్ స్ట్రిప్ని కనుక మనం కనెక్ట్ చేసినప్పుడు అందులో సౌండ్ వచ్చి మనకి ఇక్కడ బ్లడ్ డ్రాప్ కనపడుతుంది. ఇలా బ్లడ్ డ్రాప్ కనపడితే అది రెడీగా ఉందన్నమాట. మనం ఇందులో బ్లడ్ డ్రాప్ వేయచ్చు. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకొని సోప్తో టవల్తో తుడుచుకున్న తర్వాత మధ్య భాగంలో కాకుండా పక్కల్లో కనుక మనం ఇది పిన్ చేసుకున్నట్లయితే మనకి నొప్పి తక్కువగా ఉంటుంది. సో ఈ బటన్ ఉంది కదా, వైట్ బటన్ని, దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసి తర్వాత మనం కొంచెం స్క్వీజ్ చేస్తే మనకి ఇక్కడ బ్లడ్ డ్రాప్ వస్తుంది. ఈ బ్లడ్ డ్రాప్ కొంచెం ఎక్కువగా వచ్చినట్లయితే ఎక్కువగా వచ్చిన తర్వాత మనం ఈ బ్లడ్ డ్రాప్ని ఈ గ్లూకోమీటర్ స్ట్రిప్ మీద వేయచ్చు. ఇక్కడ గ్లూకోమీటర్లో మనకి రీడింగ్ వచ్చేస్తుంది, మన షుగర్ ఎంత ఉంది అనేది. ఇలా బ్లడ్ చెక్ చేసుకున్న తర్వాత మనం ల్యాన్సింగ్ డివైస్ని ఓపెన్ చేసి ఈ ల్యాన్సెట్ నీడిల్ ఉంది కదా, ఈ నీడిల్ని ఈ క్యాప్లో ఇలా గుచ్చేసి, సో మనం దగ్గరగా చూసినట్లయితే ఇలా చేస్తే మనకి ప్రిక్ అవ్వకుండా సేఫ్గా దాన్ని డిస్పోజ్ చేయాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.